శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు కొలువైన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ పేరును వాసవి పెనుగొండగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం వంటంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గొల్లపూడి మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ సిఎల్ అరుణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ నూకల్ నాగేశ్వరరావు, ఆర్యవైశ్య ప్రముఖులు కోనిజేటి రమేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల చిరకాల కోరిక మేరకు పెనుగొండ గ్రామం పేరును వాసవి పెనుగొండగా మార్చడం పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తదితరులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. పెనుగొండ గ్రామం పేరును వాసవి పెనుగొండగా మార్చడం పట్ల దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరూ ఎంతో సంతోషిస్తున్నారని చెప్పారు. ఆర్యవైశ్యుల చిరకాల కోరికను నెరవేర్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టును అమరజీవి పొట్టి శ్రీరాములు పోలవరం ప్రాజెక్టుగా నామకరణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య ప్రముఖులు కేఎల్వి సతీష్ కుమార్, జాలాది వెంకటేశ్వరరావు, నున్నా కృష్ణ, పోలిశెట్టి సత్యనారాయణ, నందిపాటి నరసింహరావు, పెద్దబాబు, ఇందుకూరు యువరాజు తదితరులు మాట్లాడుతూ వాసవి పెనుగొండ పేరుపై జీవో జారీ చేయడం పట్ల ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. మా ఆర్యవైశ్యుల యొక్క కులదేవతైన పెనుగొండ ఆర్యవైశ్య క్షేత్రంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు వెలిసి ఉన్నారు. మాకు భారతదేశంలో ఆర్యవైశ్యులందరికీ కులదేవత. ఆమెకి మనకి ఏర్పాటు చేసిన గవర్నమెంట్ వారు మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము. మాకు జీవో కావాలి. పెనుగొండ అనే గ్రామాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వాసవి పెనుగొండగా మార్చవలసిందిగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి కోరుతుంటే ఇప్పుడు మనకి ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం వారు మాకు ఏర్పాటు చేయడం జీవో నెంబరు 521 30వ తారీఖున పెనుగొండ వాసవిగా మార్చినట్టుగా వాళ్ళు జీవో మాకు ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారంగా మేము మీ పత్రికా ముఖంగా మేము ధన్యవాదాలు, గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. ముఖ్యంగా మాకు రాకేష్ గారు దీని గురించి ఎంతో కృషి చేసి గవర్నమెంట్ తో మాట్లాడి ఫైట్ చేసి దీన్ని మార్చడం జరిగింది. అట్లానే పొట్టి శ్రీరాములు విగ్రహం కూడా 50 అడుగులతో కూడాను ఆర్యవైశ్యులు మేమందరూ కలిసి కట్టుకునేటట్టు కూడా ఏర్పాటు చేశారు. మాకు దీని హిస్టరీ ఏంటంటే పెనుగొండ క్షేత్రము భారతదేశంలో చాలా ముఖ్యమైన క్షేత్రము. ఇది మా అందరి కులదేవతగా ఉన్నది. మేము 720 మంది ఆర్యవైశ్యులుగా ఉన్నాము. ఆ రోజుల్లో అమ్మవారిని ఒక రాజుగారు మోహించడం వల్ల అమ్మవారికి కోపం వచ్చి ఆమె ఆత్మాప దినోత్సవంగా ఏర్పాటు చేశారు. ఆత్మాప దినోత్సవాన్ని ఫిబ్రవరి మాఘమాసంలో వచ్చే విజయ నాడు ఆమె ఆత్మాప దినోత్సవం అయింది. ఆ గోత్రికుల్లో 102 మంది గోత్రికులు మేము ఆత్మాప దినోత్సవంగా పాల్గొనడం జరిగింది. మిగతా వాళ్ళంతా రాజుగారి యొక్క భయపడిపోయి ఆయన చంపుతారని భయపడిపోయి ఎవరికాలు భారతదేశంలో అక్కడక్కడ ఉండే ఆర్యవైశ్యులు కానీ వైశ్యులు కానీ మన మిగతా కులస్తులు అగర్వాల్స్ కానీ జైన్లు కానీ వీళ్ళందరూ కూడాను మా ఆర్యవైశ్య కులం నుంచి పుట్టిన వాళ్ళే. వాళ్ళందరూ అక్కడ వారి రాష్ట్రాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఆర్యవైశ్య కులాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అట్లానే అభివృద్ధి చేయాలి. అట్లానే ముఖ్యమంత్రిగా ఢిల్లీ ముఖ్యమంత్రి కూడాను గుప్తా గారు ఆమె కూడా మాకు ఆర్యవైశ్య కులదేవతగా కూడా ఆమె ముఖ్యమంత్రిగా ఆమె బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె కూడా మేము ఆర్యవైశ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాము. ఆర్యవైశ్యులందరి చిరకాల వాంఛ పెనుగొండ క్షేత్రానికి తగిన గుర్తింపు ప్రభుత్వం కల్పించాలి అనేది ఆ ఆకాంక్షగా, ఆ దిశగా అనేక రకాలుగా రూపాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని మా ఆకాంక్షను గుర్తించి వాసవి అమ్మవారు పుట్టినటువంటి పెనుగొండ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండ క్షేత్రానికి, ఆ పెనుగొండ క్షేత్రానికి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా చాలా మంది వచ్చి వెళ్తుంటారు. రోజుకి కొన్ని వేల మంది వచ్చి వెళ్ళేటువంటి క్షేత్రానికి, ఆ ఊరికి ఇందాక కార్పొరేటర్ గారు నూకల్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా పెనుకొండని చాలా రకాల పెనుగొండలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి తగిన గుర్తింపు ఉండాలని కోరిన దరిమిల పెనుగొండ క్షేత్రానికి ఈ రోజు నుంచి వాసవి పెనుగొండగా మార్చడం జరిగింది. ఈ జీవో
30వ తారీఖు నిన్న కూటమి ప్రభుత్వం ముక్కోటి ఏకాదశి రోజున పర్వదినాన విడుదల చేయడం జరిగింది. అలాగే అన్ని కలెక్టర్ ఆఫీసులకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికీ అందటం జరిగింది. దాని మీద ఆర్యవైశ్య సంఘాల అందరం కూడా, అన్ని రకాల సంఘాలలో కూడా ఇక్కడ కూర్చొని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, టీజీ భరత్ గారికి, శ్రీరామ్ తాతయ్య గారికి అందరికీ ముఖ్యంగా ఈ విషయం కోసం దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి డూండి రాకేష్ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ప్రత్యేక ధన్యవాదాలు టీజీ వెంకటేష్ గారికి కూడా తెలియపరచడం జరుగుతుంది. అట్లాగే ఈ రోజున జలధార అనే అంశం మీద అమరజీవి జలధారగా పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు ప్రభుత్వం ప్రకటించడానికి కూడా మేము అందరం హర్షిస్తున్నాం. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రానికి చేసిన త్యాగాలకి ఆయనకి ఒక జిల్లా మీద పేరు పెట్టి సరిపెట్టుకోవడం కాకుండా, ఆయనకి పోలవరం ప్రాజెక్టుకి అమరజీవి పొట్టి శ్రీరాములు పోలవరం ప్రాజెక్టు అనే ప్రతిపాదన పవన్ కళ్యాణ్ గారిని చేసిన ప్రతిపాదనకి మేమందరం కూడా హర్షిస్తూ సమర్థిస్తూ ప్రభుత్వాన్ని దీని జీవో కూడా వెంటనే విడుదల చేయాలని కోరుకోవటం మీ ద్వారా, పత్రికా ముఖం ద్వారా మేము కోరుకోవటం జరుగుతోంది. కాబట్టి ఆర్యవైశ్యులందరూ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా సరే మా రాకేష్ని పట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు అన్ని నెరవేరుతూ వస్తున్నవి. ఈ ఒక్క కార్యక్రమాలు కూడా మరి అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం 58 అడుగులు తీసుకొచ్చి వనం కానివ్వండి, అలాగే భవిష్యత్తులో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి అమరజీవి పొట్టి శ్రీరాములు పోలవరం ప్రాజెక్ట్ అనే ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాకేష్ గారిని కూడా కోరుకుంటూ ఆర్యవైశ్య సంఘాలందరికీ తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రెస్ వారికి, మీడియా వారికి అందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు సిఎల్ అరుణ్ కుమార్ అండి. నేను మార్కెటింగ్ యార్డ్, గొల్లపూడి మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్ని. కొన్ని సంవత్సరాలుగా పెనుగొండ క్షేత్రానికి వాసవి పెనుగొండగా నామకరణం చేయమని ఎందరో నాయకులు ఎన్నో గవర్నమెంట్లకి విన్నతి పత్రాలు సమర్పించడం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పి మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు, మా సీఎం గారు దీన్ని ఆయన గ్రహించి ఇది ఇస్తే బాగుంటుందని చెప్పి నిన్న జీవో ఇవ్వడం జరిగింది. అందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, మా నాయకుడైన లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గవర్నమెంట్ కి, మా కుల సంఘాలకి వారధిగా ఉన్న డూండి రాకేష్ గారి వల్లే ఇది సాధ్యమైందని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ, ఆయనకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఆ వాసవి పెనుగొండ క్షేత్రంగా నామకరణం అయినాక వాసవి మాత కరుణా కటాక్షాలు ఈ గవర్నమెంట్ మీద, కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా మా డూండి రాకేష్ గారి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హోల్సేల్ కాంప్లెక్స్, మహాత్మా గాంధీ హోల్సేల్ కాంప్లెక్స్ మరి నేను వైస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశానికి పెట్టడానికి కారణం ఏంటంటే, మేము ఎన్నో రోజులుగా పోరాడుతూ వస్తూ వాసవి పెనుగొండగా చేయమని చెప్పేసి అన్ని ప్రభుత్వాలను విన్నవించుకున్నాము. కానీ ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, వీళ్ళందరికీ కూడా మా ఆర్యవైశ్య సంఘాలు, ఆర్యవైశ్యుల తరఫున, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య తరఫున డూండి రాకేష్ గారు దీని మీద ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి పోట్లాడి తిరిగి ఈ రోజుకి నిన్న రోజున ఈ వాసవి పెనుగొండ క్షేత్రంగా జీవో తయారు చేశారు. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, డూండి రాకేష్ గారికి ముందు మెయిన్గా ఏంటంటే ఇదంతా చేసి పొట్టి శ్రీరాములు గారు 50 అడుగుల విగ్రహాన్ని దాన్ని కూడా అక్కడ నిర్మించడం జరుగుతుంది. దాని పనులు కూడా సగపడి 10 అవ్వచ్చున్నాయి. ఇటువంటివన్నీ ఏం చేయాలన్నా పట్టుదలతోటి గవర్నమెంట్ తోటి పోట్లాడి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఇటు ఏ పనుల్లో కూడా అందరితో పోవాలి. టీజీ వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా చేయిస్తారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు.
పేరు కేఎల్వి సతీష్ కుమార్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఐఈసీ ఆఫీసర్ని. అలాగే పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీలో ఐటీడీపీకి స్పోక్స్ పర్సన్ గా ఉంటున్నాను నేను. ఈ రోజు మనం ఎందుకంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డూండి రాకేష్ అన్న గారి గురించి. ఎందుకంటే డూండి రాకేష్ అన్న గారు వాసవి మాత ఎక్కడైతే పుట్టిందో ఆ ఊరిని వాసవి పెనుగొండ మార్పుకి చాలా ఎన్నోసార్లు సీఎం చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. వారితో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి స్వయంగా తెలిసిన విషయం నాకు ఇది. సో అక్కడికి వెళ్ళి చెప్పడం, వాళ్ళు కరుణించి ఓకే అని చెప్పి ఈ రోజు నిన్నటి రోజు మహాపర్వదినం రోజు నాడు వాసవి మాత ఎక్కడైతే పుట్టిందో ఆ ఊరికి వాసవి పెనుగొండ కింద మార్చడం జరిగింది. దీని నిమిత్తం మేము కూటమి ప్రభుత్వానికి అలాగే మా డూండి రాకేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాం. థ్యాంక్ యూ జయవాసవి. నా పేరు ఇందుకూరి యువరాజ్. నేను పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా నియమించబడ్డాను. ముందుగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఏదైతే పెనుగొండగా మా అమ్మవారి గుడి, మా వెలవేల్పు ఇంటి వెలవేల్పు అమ్మవారు అక్కడ పుట్టి ఉండి ఆ ఊరికి వాసవి పెనుగొండగా పేరు మార్చడంలో ప్రప్రథమంగా డూండి రాకేష్ గారు ఎంతో కృషి చేశారు. ఆయనకు ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే ఈ కృషికి ఆయన పడ్డ ఇదికి నారా లోకేష్ గారు యోగాలలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటూ జీవోను పాస్ చేసింది. జీవో నంబర్ 521 ప్రకారం ఇవాళ నుంచి వాసవి పెనుగొండగా పేరు మార్చడం జరిగింది. దీనికి సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నేత నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. డూండి రాకేష్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఆయనకి మా యువత తరఫున, మా వాణిజ్య విభాగం తరఫున ఎంతో చేయూత ఇస్తానని నేను హామీ ఇస్తున్నాను. జై సీఎం, జై సీఎం. Like, subscribe and press the bell icon for new updates.